అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ ఘటనలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లి బెయిల్కి రావడంతో ఆ అంశం ముగిసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మళ్ళీ ఆ సమస్య మీద అసెంబ్లీ వేదికగా మాట్లాడేది ఏముందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. అందులో రేవంత్ రెడ్డిని పొగడాల్సిన పనేముందని సందేహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఏమన్నారో నాకు తెలియదు, నేను వినలేదు. నిజంగా గొప్ప నాయకుడని అనుకుంటే రేవంత్ రెడ్డిలో ఏం కనిపించిందో అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గొప్ప వ్యక్తిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ పరోక్షంగా తప్పుపట్టారు. 6 గ్యారంటీలను అమలు చేయలేదు. ఇచ్చిన హామీలని ఏవీ అమలు చేయలేదు. క్రైమ్ రేట్ పెరిగింది. మరి రేవంత్ రెడ్డిలో గొప్ప నాయకుడు ఎలా కనిపించారో వారికే తెలియాలి అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి బండి సంజయ్ పేర్కొన్నారు. మళ్ళీ అసెంబ్లీలో మరే సమస్య లేనట్లు ఈ అంశం మీద గంటల తరబడి చర్చ జరపాల్సిన అవసరం ఏముందని కూడా ఆయన ప్రశ్నించారు. 6 గ్యారంటీల మీద చర్చ జరగకుండా దారి మళ్లించాలని రేవంత్ రెడ్డి కుట్రలో భాగమే అల్లు అర్జున్ వ్యవహారం అని బండి సంజయ్ స్పష్టం చేశారు. నాకు తెలిసిన రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ మధ్య ఏదో చెడింది. పుష్ప 2 సినిమాకి 1700 కోట్ల రూపాయలు వచ్చాయి. పుష్ప 2 సినిమా ఇంకా ప్రారంభం కాలేదు కానీ పుష్ప 3 సినిమా చూపించారని తెలిపారు. అల్లు అర్జున్ మీద కేసుని మృతురాలి భర్త వెనక్కి తీసుకుంటారని చెప్పాక ఇంకా దాని మీద ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. అల్లు అర్జున్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి పనిని బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించడంతో రాజకీయంగా మరోసారి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని సొంత కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఎన్డీఏ కూటమి నాయకుడి వ్యాఖ్యల్ని తప్పుపట్టడంతో ఎన్డీఏ పక్షాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని అనడాన్ని మాత్రం ఆశ్చర్యకరంగా మారుతోంది. ఈ ఏడాదిలో పవన్ కళ్యాణ్ ఏమన్నారో నాకు తెలియదు, నేను వినలేదు. నిజంగా గొప్ప నాయకుడు అని ఆయన అనుంటే ఏం కనిపించి అన్నారో తెలియదు. అధికారంలోకి వచ్చి ఏదైనా ఏడాదైనా 6 గ్యారంటీని అమలు చేయలేదు. ఏడాదిలో క్రైమ్ రేట్ పెరిగింది. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్కి ఎలా గొప్పగా కనిపించారో తెలియట్లేదు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టుకి జైలుకి వెళ్ళి రావడంతో సమస్య ముగిసింది. మళ్ళీ దాని మీద అసెంబ్లీలో చర్చ పెట్టడం అనవసరం. 6 గ్యారంటీల అమలు మీద చర్చ పెట్టాలి. అమలు చేయలేక వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అల్లు అర్జున్ని పావులా వాడారని కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు తెలిసిన రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి మధ్య ఏదో చెడిందని అనుమానం వ్యక్తం చేశారు. రేవతి భర్త కేసు వాపసు తీసుకుంటామని ప్రకటించినా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో తెలియదని మండిపడ్డారు. ముందు ఇచ్చినటువంటి హామీల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.